గంగాధర నెల్లూరులో ఎమ్మెల్యే థామస్ వికలాంగులకు ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రారంభించి కొత్తపల్లి మిట్ట వరకు వికలాంగులతో ప్రయాణించారు. బస్సులో ఎక్కేటప్పుడు డ్రైవర్, కండక్టర్ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. వేల్కూరు పంచాయతీ బీబీ అగ్రహారం స్కూల్ను పరిశీలించి విద్యార్థులతో భోజనం చేశారు. మెనూను పరిశీలించారు. ఇక ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మీడియాతో మాట్లాడుతూ పిల్లలకు ఇచ్చే కోడిగుడ్ల నాణ్యత తగదు, అలాగే గుడ్డు చిన్నదిగా ఉందని కాంట్రాక్టర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వికలాంగుల దినోత్సవం రోజు ఒక ఫంక్షన్కు వెళ్ళారు. అక్కడ అందరూ కూడా రిక్వెస్ట్ చేసింది ఏమంటే మహిళలతో పాటు మాకు కూడా ఫ్రీ బస్ ఇస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పారు. చెప్తానే వితిన్ 2 monthsలో ముఖ్యమంత్రి గారు దీన్ని సీరియస్గా తీసుకొని వికలాంగులకు కూడా బస్ సర్వీస్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి 40% పైన ఉండే ఎవరికైనా కూడా ఫ్రీ బస్సు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు దాన్ని పెద్ద ఒక పండగ వాతావరణంలో రీజనల్ హెడ్ క్వార్టర్స్లో నేను కూడా స్వయంగా వికలాంగులతో పాటు బస్సులో ట్రావెల్ చేశాను. బ్రహ్మాండంగా ఉంది. ఈ ఫ్రీ సర్వీస్ని వికలాంగులు కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఎప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు వాళ్ళు ఒబీడియంట్గా మంచిగా సీఎం గారే మళ్ళా అవ్వాలని చెప్పేసి మీరందరూ కూడా సీఎం గారు చేసే ప్రతి కార్యక్రమం కూడా మద్దతు తెలపాలని చెప్పి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. వికలాంగుల దినోత్సవం రోజు ఒక ఫంక్షన్కు వెళ్ళారు. అక్కడ అందరూ కూడా రిక్వెస్ట్ చేసింది ఏమంటే మహిళలతో పాటు మాకు కూడా ఫ్రీ బస్ ఇస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పారు. చెప్తానే వితిన్ 2 monthsలో ముఖ్యమంత్రి గారు దీన్ని సీరియస్గా తీసుకొని వికలాంగ